స్టూడెంట్స్ ఇప్పుడు మనం పాలిసెట్ క్వశ్చన్స్ చూస్తున్నాం, వాటికి సొల్యూషన్స్ కూడా చూస్తున్నాం. ఇంతకుముందు క్లాస్లో నేను మీకు ఫిజిక్స్ చెప్పాను, 40 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కెమిస్ట్రీలో 30 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఇది క్వశ్చన్ పేపర్ సెట్ బి. జాగ్రత్తగా చూడండి, మనం ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఈజీగా ఉంటుంది, మనకు రావటానికి కూడా అవకాశం ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూడటం. ఓకేనా? ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ది స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ సింప్లెస్ట్ కీటోన్? కీటోన్ అనగానే ఈ ఫంక్షనల్ గ్రూపు కీటోన్ అనే మాట వినంగానే మీకు CO అని గుర్తు రావాలి. ఓకేనా? ఇటువైపు ఒక ఆల్కైల్ ఉంటుంది, ఇటువైపు ఒక ఆల్కైల్ ఉంటుంది. ఎందుకంటే RCOR' కదా, అది RCOR', కాబట్టి అలా ఉంటుందన్నమాట. వాటిల్లో సింప్లెస్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ రాస్తున్నా నేను, ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్, COR' అనేది కీటోన్. ఇప్పుడు అన్నిటికంటే సింప్లెస్ట్ అంటే ఇంకా CH3నే కదా. ఆల్కైల్లో CH3 తర్వాత C2H5, అది దీనికంటే పెద్దదే కదా. సో అన్నిటికంటే సింప్లెస్ట్ CH3 కాబట్టి CH3 CO CH3 డైమీథైల్ కీటోన్ అంటారు అనమాట. ఇది కీటోన్స్లో అన్నిటికంటే సింప్లెస్ట్ కీటోన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈథీన్ అండ్ ఈథైన్ డిఫర్ ఇన్. ఈథీన్ అనగానే ఎలా రాసుకుందాం అంటే మనం దాని ఫార్ములా రాద్దాం, CH2 డబుల్ బాండ్ CH2. ఓకేనా? ఈథైన్ అంటే CH ట్రిపుల్ బాండ్ CH. దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి, హైడ్రోజన్స్ నంబర్లో కూడా తేడా ఉంది. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 2నే ఉన్నాయి. బాండ్స్లో కూడా తేడా ఉంది, ఇది డబుల్ బాండ్ అయితే ఇది ట్రిపుల్ బాండ్. సో ఎందులో తేడా ఉన్నాయి? నంబర్ ఆఫ్ బాండ్స్లో తేడా ఉన్నాయి, నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్లో కూడా తేడా ఉంది. కార్బన్స్లో ఏం తేడా లేదు, ఇక్కడ 2 కార్బన్సే, ఇక్కడ కూడా 2 కార్బన్సే. సో తేడా ఎక్కడొస్తుంది, డిఫరెన్స్ ఎక్కడుంది? బాండింగ్ అంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉంటే ఇక్కడ ట్రిపుల్ బాండ్. నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్లో కూడా తేడా ఉంది. సో ఆన్సర్ ఏంటంటే 2 and 3, అది కరెక్ట్ ఆన్సర్, అంటే 4 అనమాట ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది డైమీథైల్ ఈథర్. ఈథర్ అనగానే మధ్యలో O వస్తుంది, ROR', అది ఈథర్ అంటే ROR'. మీథైల్ అంటున్నారు కాబట్టి CH3, ఈథైల్ అని ఉంటే C2H5 వచ్చేది. సో డైమీథైల్ ఈథర్ అంటే CH3OCH3. అదే డై ఈథైల్ ఈథర్ అంటే C2H5OC2H5. అలా చెప్పాలి. ఇక్కడ డైమీథైల్ అంటున్నాడు కాబట్టి ఇది ఆన్సర్, CH3OCH3. నెక్స్ట్ క్వశ్చన్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కంటైన్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్. అందుట్లో అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి. డబుల్ బాండ్ ఒక్కటున్నా అది ఆల్కీన్ అయిపోతుంది, ట్రిపుల్ బాండ్ ఒక్కటున్నా అది ఆల్కైన్ అయిపోతుంది. ఇవి ఆల్కేన్స్. సాచురేటెడ్ అంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి కాబట్టి ఆల్ సింగిల్ బాండ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్. క్లోజ్డ్ చైన్స్ ఉంటే ఆరోమాటిక్, క్లోజ్డ్ చైన్స్ లేకపోతే ఆలిఫాటిక్ అనమాట, అంటే ఎసిక్లిక్ హైడ్రోకార్బన్స్, ఆప్షన్ 2 అనమాట. ఎసిక్లిక్ అంటే ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్, వీటిల్లో చైన్స్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ రింగ్ ఉందనుకోండి, అది చైన్ అనమాట, ఆరోమాటిక్. చైన్ కాకుండా స్ట్రైట్గా ఉంటే ఆలిఫాటిక్. సో ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, which one of the following can be used as acid base indicator to detect acidic or basic nature of a solution? ఒక సొల్యూషన్ యాసిడా బేసా అని నిర్ధారించాలంటే మన దగ్గర ఉండేదాన్ని ఇండికేటర్ అంటారు. మన దగ్గర కనుక ఇండికేటర్ ఉన్నట్టయితే యూ కెన్ డిసైడ్ వెదర్ ఏ గివెన్ సొల్యూషన్ ఈజ్ యాసిడ్ ఆర్ బేస్. అది యాసిడో బేసో నువ్వు నిర్ణయించవచ్చు. అలాంటివి లిట్మస్ పేపర్, తర్వాత ఫినాఫ్థలిన్, మీథైల్ ఆరెంజ్, ఇవన్నీ ఇండికేటర్స్. ఇక్కడ టర్మరిక్ సొల్యూషన్ కూడా ఇండికేటరే, లిట్మస్ కూడా ఇండికేటరే. అవి మన దగ్గర ఉంటే మనము ఇచ్చిన సొల్యూషన్ యాసిడా బేసా చెప్పచ్చు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ వన్.
నెక్స్ట్, ఇఫ్ pH ఆఫ్ రెయిన్ వాటర్ ఎంతకంటే తగ్గితే యాసిడ్ రెయిన్ అంటారంటే 5.6 కంటే తగ్గితే వాన పడుతుంటుంది కదా, వానలో కార్బన్ డయాక్సైడ్ అనేది కరుగుతుంది, అప్పుడు అది ఎసిడిక్ నేచర్ వస్తుందన్నమాట. అలాంటప్పుడు దాన్ని యాసిడ్ రెయిన్ అంటారు. దాని pH 5.6 కంటే తగ్గితే అప్పుడు దాన్ని యాసిడ్ రెయిన్ అంటారు. ఓకేనా, ఇది pH అప్లికేషన్స్లో ఉంది. టూత్ ఎనామిల్ అంటే మన బాడీలో అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఏంటంటే ఎముకల కంటే కూడా పండ్లు గట్టివి టూత్. అవి కాల్షియం ఫాస్ఫేట్తో చేయబడి ఉంటాయి. కాల్షియం ఫాస్ఫేట్ ఇస్ ది స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఇన్ అవర్ బాడీ. ఎనామిల్ అంటే అదే కాల్షియం ఫాస్ఫేట్. ఓకేనా. నెక్స్ట్, వాట్ డూ యూ అబ్జర్వ్ ఆన్ పోరింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్? పొటాషియం హైడ్రాక్సైడ్ అంటే KOH, అది బేసిక్ సొల్యూషన్, బేస్ కదా KOH. ఆన్ రెడ్ అండ్ బ్లూ లిట్మస్, ఇదేం చేస్తుంది? పొటాషియం హైడ్రాక్సైడ్ బేస్ కాబట్టి రెడ్ లిట్మస్ను బ్లూ కలర్లోకి మారుస్తుంది, బ్లూ లిట్మస్ను ఏం చేయదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లోకి మారుస్తుంది, బ్లూ లిట్మస్ని అయితే అట్లనే ఉంచుతుంది. కాబట్టి ఆప్షన్ 2. నువ్వు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే పొటాషియం హైడ్రాక్సైడ్ KOH కదా దీని ఫార్ములా. KOH అనేది ఏ సొల్యూషన్? బేసిక్. OH వస్తే బేసిక్ సొల్యూషన్. బేస్ ఏం చేస్తుంది? రెడ్ లిట్మస్ను బ్లూ కలర్లోకి మారుస్తుంది. ఓకే, మరి బ్లూ లిట్మస్ ఏం చేయదు, అంతే ఉంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. ది మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ M షెల్. ఒక షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనే దానికి ఫార్ములా 2n² కదా. K షెల్ అంటే ఫస్ట్ షెల్, L షెల్ అంటే సెకండ్ షెల్, M షెల్ అంటే థర్డ్ షెల్, N షెల్ అంటే ఫోర్త్ షెల్. Kలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఫస్ట్ షెల్లో ఎన్ని ఉంటాయి? 2n² అంటే 2 × 1² అంటే 2 ఉంటాయి. L అంటే సెకండ్ షెల్ అనమాట, దాంట్లో 2 × 2² అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. M అంటే థర్డ్ షెల్, 2 × 3² అంటే 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. N అంటే ఫోర్త్ షెల్, 2 × n², 2 × 4² అంటే 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ అడిగింది థర్డ్ షెల్ కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 18 ఎలక్ట్రాన్స్. మీకు తెలుసు కదా మధ్యలో ఇట్లా న్యూక్లియస్ ఉంటుందని. ఇది ఫస్ట్ షెల్ అంటారని, సెకండ్ షెల్ అంటారని, థర్డ్ షెల్ అంటారని, ఫోర్త్ షెల్ అంటారని, అలా తెలుసు మనకి. అదే నేను ఇప్పుడు మీకు చెప్పింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్బిటాల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్? వీటిల్లో ఏది ఉండదు అంటే ఇట్లా ఫ్రాక్షన్ ఉండేది ఉండదు. 2p6 ఉంటుంది, అలానే 3s1 ఇవి ఉంటాయి, కానీ ఫ్రాక్షన్ అనేది మనం ఎక్కడ చూడలేదు కదా. ఇలాంటి ఆర్బిటాల్ ఉండదు. 4f½ అనేది ఉండదు. నీల్స్ బోర్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఆన్. నీల్స్ బోర్ అనే అతనికి ఎక్కడ వచ్చిందంటే ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్, ది నంబర్ ఆఫ్ డీజెనరేట్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ 4D సబ్షెల్. 4D అనగానే D అంటే ఏంటి? ఎన్ని ఉంటాయి ఇందులో అంటే 10 ఉంటాయి. మీకు తెలుసు కదా ఎస్లో ఒక్క ఆర్బిటాల్, Pలో ఎన్ని? ఎస్లో 1, Pలో 3, Dలో 5, Fలో 7 సబ్షెల్స్ ఉంటాయి. డీజెనరేట్ సబ్షెల్స్ అంటే ఒకే శక్తి ఉన్నటువంటి సబ్షెల్స్. ఒక్కొక్క సబ్షెల్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. అంటే ఎస్లో ఒక్క సబ్షెల్లే కదా ఉన్నది, ఒక్క ఆర్బిటాల్ ఉంది. ఎస్ అనేది సబ్షెల్, దాంట్లో ఒక్క ఆర్బిటాల్ ఉంది. ఆ ఒక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్. పి అనే సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్స్ అనేవి అందులో పడతాయి. డి అనే సబ్షెల్లో 5 ఆర్బిటాల్స్ ఉన్నాయి, 10 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఎఫ్లో 7 ఆర్బిటాల్స్ ఉన్నాయి, 14 పడతాయి. 4Dలో అంటే 5, అంతే. ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Presence of 3 unpaired electrons in nitrogen can be explained by Hund rule. అసలు నైట్రోజన్ కి అటామిక్ నెంబర్ ఎంత? Z = 7.
దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p3. 1s2 ఎలా ఉంటుంది? ఇదే s. 1s ఇలా ఉంటుంది. 1s ఇది. ఇందులో క్లాక్ వైజ్లో ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంటే యాంటీ క్లాక్ వైజ్లో ఇంకొక ఎలక్ట్రాన్ తిరుగుతుంటుంది. ఓకే, ఇదేంటిది? 2s. 2sలో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్లో, ఇంకొక ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్లో. ఇదేంటిది? 2p. 2pలో 3 గదులు ఉంటాయి, అంటే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. దీన్ని 2px అంటారు, దీన్ని 2py అంటారు, దీన్ని 2pz అంటారు. ఈ 3 ఎలక్ట్రాన్స్ని ఇందులో ఎలా నింపాలి? ఇక్కడ 2 నింపి ఇక్కడ ఒకటే అంటే అలా కాదు. హుండ్ ఏం చెప్పాడంటే ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ నింపాలి అన్నిటికీ. ఇంకా ఎక్స్ట్రా ఉంటే అప్పుడు పెయిరింగ్ చేసుకుంటూ రావాలి. మన దగ్గర ఎక్స్ట్రా ఏం లేవు కదా, ముందు ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేది నింపాలి, తర్వాత పెయిరింగ్. సో ఇలా ఉంటుంది నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రానే ఉండాలి, తర్వాత పెయిరింగ్ చేయాలని చెప్పింది ఎవరంటే హుండ్ అనే సైంటిస్ట్. ఓకే, నెక్స్ట్, స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్. స్ట్రాంగ్ అయానిక్ బాండ్ అనేది ఫస్ట్ ఏకి 7th ఏకి మధ్యలో స్ట్రాంగ్ అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఏ అంటే ఏమేంటి? లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం అని ఒకదాని కింద ఒకటి ఉంటాయి. ఇవి ఫస్ట్ ఏ. ఇవి ఒక ఎలక్ట్రాన్ను ఇచ్చేసే నేచర్ను కలిగి ఉంటాయి. 7th ఏ ఇక్కడ ఉంటుంది, నోబెల్ గ్యాసెస్కు ముందు. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్ట్రాటిన్ అని ఇవి ఒక ఎలక్ట్రాన్ను తీసుకుండే నేచర్ను కలిగి ఉంటాయి. సో ఇదేమో ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుంది, ఫస్ట్ ఏ గ్రూపులో ఉండే ఎలిమెంట్. ఆ ఎలక్ట్రాన్ ఇది తీసుకుంటుంది, అందువల్ల వాటి మధ్య ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దేని నుంచి దేనికి? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ నుంచి 7th ఏ గ్రూప్ ఎలిమెంట్కు ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల వచ్చే బాండ్ అయానిక్ బాండ్ అని మీకు తెలుసు. ఖచ్చితంగా వీటి మధ్య అయానిక్ బాండే వస్తుంది, స్ట్రాంగ్ అయానిక్ బాండ్. ఉదాహరణకి సోడియం క్లోరైడ్. సోడియం అనేది ఫస్ట్ ఏ గ్రూప్, క్లోరిన్ అనేది 7th ఏ గ్రూప్. వాటి మధ్య ఉన్నది అయానిక్ బాండే కదా. నెక్స్ట్ క్వశ్చన్, 1s2 2s2 2p 3s2 3p ఏదో రాశాడు ఇక్కడ, ఇవి పడలేదు, 2p6 పడాలి. సరే, ఇలా రాశాడు. 288 అన్నాడు. కన్ఫిగరేషన్ ఈజ్ రిలేటెడ్ టు 288 అనేది అది ఆర్గాన్ కన్ఫిగరేషన్. ఆర్గాన్ ఫాస్ఫరస్ 3 అన్నాడు చూసారా, ఫాస్ఫరస్కి 15 ఎలక్ట్రాన్సే ఉంటాయి. 15 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఫాస్ఫరస్కి. 15 ఎలక్ట్రాన్స్ ఉంటే దాని కన్ఫిగరేషన్ ఎట్లుంటుంది? 285 అని ఉంటుంది. ఇది ఫాస్ఫరస్ కన్ఫిగరేషన్. కానీ ఇక్కడ ఇస్తున్నది ఏంటో తెలుసా? P-3 అని, మైనస్ పడలేదులే ఇక్కడ. -3 అంటే ఎవరో దానికి ఇంకొక 3 ఎలక్ట్రాన్స్ ఇచ్చారు. అప్పుడు 3 ఎలక్ట్రాన్స్ ఇస్తే ఇది కాస్త 8 వచ్చేయినట్టే కదా. ఆర్గాన్ నోబెల్ గ్యాస్ కన్ఫిగరేషన్ని ఇది పొందినట్టు లెక్క. సో మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే 288 కన్ఫిగరేషన్ మామూలుగా ఆర్గాన్కు ఉంటుంది, P-3 కూడా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా అయితే 285 ఉండాలి. -3 అంటే ఎవరో దీనికి 3 ఎలక్ట్రాన్స్ ఇచ్చారు, అందువల్ల 288. ఇది రైటే. మరి ఇక్కడ Cl- అని ఉండాలి. క్లోరిన్కి అయితే 287 యాక్చువల్గా. -1 అంటే ఎవరో దీనికి ఒక్క ఎలక్ట్రాన్ ఇచ్చారు, అందువల్ల ఇది కూడా 288 అయిపోయింది. ఆర్గాన్ కన్ఫిగరేషన్ వచ్చేసింది. ఎస్ అంటే 286 దానికి. S-2 కదా, ఈ మైనస్లు ప్లస్లు ఇక్కడ సరిగ్గా ప్రింట్ పడలేదులే. అప్పుడు ఎవరో దీనికి 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చారు. సో వీటి మూడిటికి కూడా ఆర్గాన్ కన్ఫిగరేషన్ వచ్చేసింది కాబట్టి ఆల్ ది అబోవ్ అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లీథియం, సోడియం, పొటాషియం అనేవి డోబర్ అయిన ట్రయడ్స్. ఇక్కడ పొటాషియం ఉండాలా, కే ఆన్సర్. మీరు డోబర్ అయిన ట్రయడ్స్ నేర్చుకోండి. ఏంటి డోబర్ అయిన ట్రయడ్స్ అంటే? డోబర్ అయినర్ అనే సైంటిస్టు మూడు ఎలిమెంట్స్ను ఒక సెట్ లాగా పెట్టాడు. ఏమంటాడంటే అతను, దీని యొక్క అటామిక్ వెయిట్, ఇక్కడ వచ్చే పొటాషియం యొక్క అటామిక్ వెయిట్ల యావరేజ్
అంటే కూడి బై 2 వేస్తే వచ్చేది మధ్య దానికి సమానం అంట. అంటే ఈ చివర మొదట అటామిక్ వెయిట్ యావరేజ్ కనుక్కుంటే మధ్యది వస్తుంది అని చెప్పాడనమాట. డోబర్ అయినర్ అదే చెప్పింది. సో అదే ఆన్సర్. నెక్స్ట్ 4th A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కార్బన్ ఫ్యామిలీని. 4th A అంటే కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. వాటికి టెట్రా వ్యాలెన్సీ ఉంటుంది, అంటే వ్యాలెన్సీ 4. An element X belongs to second group and third period. ఇది సెకండ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ అయితే వేలెన్సీ 1, సెకండ్ గ్రూప్ అయితే వేలెన్సీ 2. సెకండ్ గ్రూప్ అంటున్నాడు కాబట్టి వేలెన్సీ 2 అయిపోయింది. సింపుల్. ఏ పీరియడ్ మనకెందుకు? ఫస్ట్ గ్రూప్ అయితే వేలెన్సీ 1, సెకండ్ గ్రూప్ వేలెన్సీ 2, థర్డ్ గ్రూప్ వేలెన్సీ 3, ఫోర్త్ గ్రూప్ వేలెన్సీ 4, ఫిఫ్త్ గ్రూప్ వేలెన్సీ 5 కాదు, 8లోంచి తీసేసి మళ్ళీ 3 అని చెప్పాలి. సిక్స్త్ గ్రూప్ 8లోంచి 6 తీసేసి 2 అని చెప్పాలి. సెవెంత్ గ్రూప్ 8లోంచి 7 తీసేసి 1 అని చెప్పాలి. ఎయిత్ గ్రూప్ 0. కాబట్టి మరలా చెప్తున్నా, ఫస్ట్ గ్రూప్ 1, సెకండ్ గ్రూప్ 2 వేలెన్సీ, థర్డ్ గ్రూప్ 3 వేలెన్సీ, ఫోర్త్ గ్రూప్ 4 వేలెన్సీ. అంతవరకు కన్ఫ్యూజన్ ఏం లేదు. ఫిఫ్త్ గ్రూప్ 3 వేలెన్సీ, సిక్స్త్ గ్రూప్ 2 వేలెన్సీ, సెవెంత్ గ్రూప్ 1 వేలెన్సీ, ఎయిత్ గ్రూప్ అంటే నోబెల్ గ్యాసెస్. ఎయిత్ గ్రూప్ అంటే 8th A అని, వేలెన్సీ 0. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 2. నెక్స్ట్ క్వశ్చన్. వేలెన్సీ బాండ్ థియరీ ఎవరంటే లైనస్ పౌలింగ్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్. బై లూజింగ్ ఎలక్ట్రాన్స్ క్లోరిన్ బికమ్స్ క్యాటయాన్. అసలు క్లోరిన్ అనే దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంటి? క్లోరిన్ అనేది Z = 17, అంటే 2, 8, 7. అంటే ఫస్ట్ షెల్లో 2 ఉంటాయి, సెకండ్ షెల్లో 8 ఉంటాయి, థర్డ్ షెల్లో 7 ఉంటాయి. దీనికి ఆక్టేడ్ స్ట్రక్చర్ లేదు. అంటే చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది ఆక్టేడ్ స్ట్రక్చర్. చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉండేట్టుగా అన్ని ప్రయత్నం చేస్తుంటాయి, నోబెల్ గ్యాసెస్ లాగా. అందుకని క్లోరిన్ ఎప్పుడు ఏం కోరుకుంటుంటుందంటే, ఎవరైనా నాకు ఒక ఎలక్ట్రాన్ ఇస్తే బాగుండు, ఆ ఎలక్ట్రాన్ కనుక ఇస్తే నాకు కూడా చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి, అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి, నాకు ఆక్టేడ్ స్ట్రక్చర్ వస్తుందని కోరుకుంటుంటుంది. అంటే ఇది ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ను ఇవ్వాలని అస్సలు కోరుకోదు, ఒక్క ఎలక్ట్రాన్ని తెచ్చుకోవాలని కోరుకుంటుంటుంది. కాబట్టి బై లూజింగ్ ఎలక్ట్రాన్ అనే ఈ 2 స్టేట్మెంట్లు రాంగ్. అసలు ఎలక్ట్రాన్ పోగొట్టుకునే ఉద్దేశమే దానికి లేదు. ఎలక్ట్రాన్ ఒక్కటి తెచ్చుకోవాలి. బై గెయినింగ్, ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. ఒక్క ఎలక్ట్రాన్ తెచ్చుకుంటే ఏమవుతుంది? Cl- అవుతుంది. మైనస్ అంటే అది యానోడ్ దగ్గరికి పోతుంది, యానయాన్ అనాలి. సో బై గెయినింగ్ ఎలక్ట్రాన్ క్లోరిన్ బికమ్స్ యానయాన్ అనేది కరెక్ట్ ఆన్సర్. క్యాటయాన్ అనకూడదు. క్యాటయాన్ అంటే క్యాథోడ్ దగ్గరికి పోయేది. క్యాథోడ్ దగ్గరికి పోవాలంటే ప్లస్ ఉండాలి. ఇది ఇక్కడ ప్లస్ ఉందా? లేదు కదా, మైనస్ కదా ఉన్నది. కాబట్టి మైనస్ ఉంది. Cl- అయాన్ ఏ అయాన్ అంటే మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది యానయాన్. అదే Na+ ఉందనుకో, అక్కడ ప్లస్ ఉంది కాబట్టి అది క్యాటయాన్. ఏది క్యాటయానో ఏది యానయానో తెలుసుకోండి ఫస్ట్. సో దీన్ని ఇలా అనాలిసిస్ చేయాలి. ఇది ఆన్సర్. లాస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. An element X forms ionic bond compound. What is the charge on X in ionic bond? దాంట్లో ఉండే ఛార్జ్ ఏంటంటే 2 అంటున్నాడు. యాక్చువల్గా అది సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ అనాలి. ఎన్ ఎలిమెంట్ ఇన్ సెకండ్ గ్రూప్ అనాలి. అప్పుడు మాత్రమే దాంట్లో ఉండే ఛార్జ్ 2 అని చెప్తాము. అది పడలేదు ఇక్కడ, కొన్ని తప్పులు ఉన్నాయి, ప్రింట్ మిస్టేక్స్ ఉన్నాయి. కాబట్టి అది సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ అయితే ఛార్జ్ 2, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ అయితే ఛార్జ్ 1 ఉంటుందన్నమాట. అందుకే కదా వేలెన్సీ 1 అనేది. ఓకే, నెక్స్ట్. లైనస్ పౌలింగ్ ప్రపోజ్డ్ ది కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే లైనస్ పౌలింగ్. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఆఫ్ O-2 అయాన్. O-2 అయాన్ అది. అసలు ఆక్సిజన్ ఏంటి? ఆక్సిజన్కి Z = 8, అంటే 2, 6. ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, అవుటర్ మోస్ట్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్. దీనికి ఆక్టైడ్ స్ట్రక్చర్ లేదు. ఆక్సిజన్ ఏమని కోరుకుంటుంటుంది? ఎవరైనా నాకు 2 ఎలక్ట్రాన్స్ ఇస్తే బాగుండు, తీసుకుందామని కోరుకుంటుంటుంది. ఇస్తే తీసేసుకుంటుంది. అప్పుడు 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే O-2 వస్తుంది. దాని కన్ఫిగరేషన్ 2. అప్పుడు ఏమవుతుంది? 2, 8 అవుతుంది కన్ఫిగరేషన్. 1s2, 2s2, 2p6 అవుతుంది.
1s2 2s2 2p6 అలా అయిపోతుంది. అదే కదా 28 అంటే ఏంటి 10 కదా 10 అంటే 1s2 2s2 2p6. మిమ్మల్ని ఎవరైనా O-2 ఉంటుందా O+2 ఉంటుందా అని అడిగారు అనుకో O+2 అసలు ఉండదు. ఎందుకని అంటే ఆక్సిజన్ కన్ఫిగరేషన్ ఏంటి 2 6 అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఉన్నాయి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్టైడ్ స్ట్రక్చర్ లేదు. ఆక్టైడ్ స్ట్రక్చర్ కావాలంటే 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వాలి. ఎవరైనా 2 ఎలక్ట్రాన్స్ ఇస్తే తీసుకుందామని చూస్తుంది కానీ అది ఇస్తుందా? తీసుకుందనుకోండి అప్పుడు O-2 అవుతుంది. ఎందుకంటే 2 ఎక్కువైనాయి కదా. సో O-2 ఉంటుంది కానీ ఎక్కడైనా O+2 ఉండదు. 1s2 2s2 2p6 దాని కన్ఫిగరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ బై నాన్ మెటాలిక్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ వేలెన్సీ. అది ఎన్ని ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుందో అదే దాని వేలెన్సీ, లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ని పోగొట్టుకుందో అదే దాని వేలెన్సీ. సోడియం ఉందనుకో ఒక్క ఎలక్ట్రాన్నే పోగొట్టుకుంటుంది, ఫస్ట్ గ్రూప్ కదా, దాని వేలెన్సీ 1. అదే సెకండ్ గ్రూప్ ఉందనుకో బెరిలియం మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ను పోగొట్టుకుంటాయి, అందువల్ల దాని వేలెన్సీ 2. అదే ఇటు పక్కన క్లోరిన్ ఉందనుకో పీరియాడిక్ టేబుల్ ఇట్లా ఉంటుంది కదా, నేను చెప్పేది ఇటువైపు, ఆ వైపున క్లోరిన్ ఉంటుంది. క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటుంది, ఒక్క ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంది కాబట్టి దాని వేలెన్సీ 1. అట్లా చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, రియాక్టివిటీ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ మెటల్స్ కాల్షియం, సోడియం, పొటాషియం. అంటే పొటాషియం అనే దాని రియాక్టివిటీ ఎక్కువ, చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుద్ది. దానికంటే కొంచెం స్లో సోడియం, దానికంటే కొంచెం స్లో కాల్షియం. ఇవి హై రియాక్టివ్ మెటల్స్. ఇది మీకు ఎక్కడ వస్తుందంటే మెటలర్జీ అనే లెసన్లో రియాక్టివిటీ సిరీస్ అనేది చూడండి. నెక్స్ట్ పోలింగ్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద పచ్చి మొద్దులు తీసుకొని బ్లిస్టర్ కాపర్ నుంచి ప్యూర్ కాపర్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు పచ్చి మొద్దులతో తిప్పుతారు. తిప్పితే లోపల ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ కూడా పొగ రూపంలో బయటకు వచ్చేస్తాయి. ఈ పచ్చి మొద్దుతోటి పోలింగ్ అంటే అదే. పోల్ అంటే ఏంటి? మొద్దు కదా. పోలింగ్ అంటే మొద్దులతో తిప్పటం. మరి అలా తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే ఇంప్యూరిటీస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మంచి మెటల్ వస్తుంది. ప్యూరిటీ, క్రూడ్ మెటల్, ముతక లోహం నుంచి పరిశుద్ధమైనటువంటి ప్యూర్ మెటల్ని పొందటానికి ఈ పద్ధతి ఉపయోగిస్తారు. కాబట్టి ప్యూరిఫై ది క్రూడ్ మెటల్, ముతక లోహాన్ని శుద్ధి చేసి దాని నుంచి పరిశుద్ధమైనటువంటి ప్యూర్ మెటల్ని పొందటానికి ఈ పోలింగ్ అనే ప్రాసెస్ను ఉపయోగిస్తారు. బ్లిస్టర్ కాపర్ నుంచి ప్యూర్ కాపర్ను ఈ పద్ధతిలో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకేనా. కొరోజన్ ఆఫ్ సిల్వర్ రిజల్ట్స్ అంటే సిల్వర్ అనేది తుప్పు పట్టడం ఉంది చూసావా, క్షయం అవటం. అప్పుడు ఏమొస్తుందంటే సిల్వర్ సల్ఫైడ్ వచ్చి కొంచెము అది గ్రీన్ కలర్లోకి, అంటే ఒక రకంగా బ్లూ అలాగా కనపడుతుంది, ఆ కలర్లోకి మారుతుంది అనమాట. అప్పుడు ఏమొస్తుందంటే సిల్వర్ సల్ఫైడ్ వస్తుంది. అదే ఐరన్ తుప్పు పడితే ఐరన్ ఆక్సైడ్ వస్తుంది. సిల్వర్ తుప్పు పడితే సిల్వర్ సల్ఫైడ్ వస్తుంది. ఏదైనా ఆక్సిడేషన్ ఏవి. నెక్స్ట్, డ్యూరింగ్ కొరోజన్ ఏ మెటల్ విల్ బి ఆక్సిడైజ్డ్ లూజింగ్ ఎలక్ట్రాన్స్. ఆక్సిడేషన్ అంటే ఏందనుకుంటున్నారు? ఎలక్ట్రాన్స్ని పోగొట్టుకోవటమే ఆక్సిడేషన్. రిడక్షన్ అంటే ఏంటనుకుంటున్నారు? ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవటం. ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఆక్సిజన్ని గెయిన్ చేసుకోవటము లేదా ఎలక్ట్రాన్స్ని పోగొట్టుకోవటం. రిడక్షన్ అంటే ఏంటి? ఆక్సిజన్ని పోగొట్టుకోవటము లేదా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవటం. అంటే మీకు ఆక్సిడేషన్, రిడక్షన్ రెండు నెమ్మదిగా చదువుకోవాలి మీరు. ఈ కొరోజన్, తుప్పుపట్టుట అనే దాంట్లో ఆక్సిజన్ని పొందుతుంది కాబట్టి ఈ కొరోజన్ అనేది ఆక్సిడేషన్ ప్రాసెస్. కాబట్టి ఆక్సిడైజ్ అనేది కరెక్ట్. ఆక్సిడేషన్ అంటే ఎలక్ట్రాన్స్ని పోగొట్టుకుంటాయి. కాబట్టి ఈ రెండు కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ ఏంటంటే 4. నెక్స్ట్, రీప్లేసింగ్ 1 హైడ్రోజన్ ఫ్రమ్ NH3 ఉండాలి ఇక్కడ. బై ఆల్కైల్ గ్రూప్ విల్ రిజల్ట్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎమీన్. NH3 ఉంది కదా. అమ్మోనియా అంటే ఏంటనుకుంటున్నారు? NH3, ఇక్కడ 3 ఉండాలి. దాంట్లోంచి ఒక హైడ్రోజన్ తీసేసాం, అప్పుడు NH2 వచ్చింది. దీన్ని ఎమైన్ అంటారు. ఎమైన్ అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్. ఇప్పుడు RCO, R' అదొక ఫంక్షనల్ గ్రూప్ కదా ఇది. అలానే RNH2 అనేది కూడా ఫంక్షనల్ గ్రూప్. కాబట్టి ఎమైన్ అనే ఫంక్షనల్ గ్రూపు NH2. ఓకేనా, అది. సో ఇప్పుడు మనం ఏం చేసాం? కెమిస్ట్రీ బిట్స్ను ఆన్సర్ చేసామన్నమాట.
సో ఇలా ఉంటాయి కెమిస్ట్రీ బిట్స్. ప్రాక్టీస్ బాగా చేయండి. అసలు మీరు చూస్తున్నారా చూడలేదా, చూస్తే కామెంట్ పెడుతున్నారా, అది కావాలి నాకు. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏంటి అంటే ఇప్పుడు 4th A గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి? కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. అవేనా? అవి అయానిక్ బాండ్లో ఇన్వాల్వ్ అవుతాయా, కోవలెంట్ బాండ్లో ఇన్వాల్వ్ అవుతాయా, ఎందుకని అనేది నాకు మెసేజ్ పెట్టండి. మీ ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు 4th A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్ కదా. అవి అయానిక్ బాండ్స్లో ఇన్వాల్వ్ అవుతాయా, కోవలెంట్ బాండ్లో ఇన్వాల్వ్ అవుతాయా, ఎందుకనో చెప్పాలి నాకు. అది మెసేజ్ పెట్టండి. ఓకేనా? మీరు కేర్ఫుల్గా చూస్తే నేను జాగ్రత్తగా చెప్తాను మీకు. రైట్.